వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం. వాస్తుకి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇప్పుడున్న సొసైటీలో జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, సో స్థలాన్ని బట్టి కట్టేస్తూ ఉన్నారు. అయితే వీటికి మెయిన్గా సెప్టిక్ ట్యాంక్ అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి, అవసరాన్ని బట్టి తవ్వేస్తున్నారు, ప్లేస్ని బట్టి తవ్వేస్తున్నారు. అసలు కరెక్ట్గా వాస్తుపరంగా మీరు అధ్యయనం చేసిన దాన్ని బట్టి సెప్టిక్ ట్యాంక్ అనేది ఏ భాగంలో ఉండాలి, ఎటు భాగంలో ఉంటే ఈ ఇంటికి కానీ అపార్ట్మెంట్కి కానీ కలిసి వస్తుంది? అసలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే అది ఒక సెప్టిక్ ట్యాంకే. అది నెగిటివ్ కింద లెక్క కదా మనకి. అది మనకి ఇప్పుడు పెద్ద సిటీలో వచ్చేసరికి హైదరాబాద్లో కానీ కొన్ని చోట్ల మనకి అండర్ డ్రైనేజ్ ఉంది, మిగతా చోట్ల తక్కువగా ఉంటుంది. ఈ ఎక్కడైతే అండర్ డ్రైనేజ్ లేదో అంటే విలేజెస్లో కానీ చిన్న టౌన్లో కానీ దాదాపు ఆల్మోస్ట్ పెద్ద హైదరాబాద్ లాంటిది తప్పితే అండర్ డ్రైనేజ్ లేవు ఎక్కడ. విజయవాడ, గుంటూరులో మధ్య తీశారు దాన్ని ఇంకా పూర్తి కాలేదు. అక్కడ వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి సెప్టిక్ ట్యాంక్ అనేది మాకు వచ్చే క్వశ్చన్స్లో చాలామంది ఫోన్ చేసేటప్పుడు కానీ ఇది పెద్ద ప్రాబ్లం తయారైపోయింది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది సిద్ధాంతులు ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తారు, అక్కడ తీసేస్తారు. ఇంకొక అతను వచ్చేసి ఇది బూట్ చేయమని చెబుతారు. అది చాలా ఇబ్బందికరమైంది. ఇంకొక డోర్ తీసి డోర్ పెట్టమంటే ఒక రకంగా ఇబ్బంది లేదు, ఖర్చు అయినా కానీ ఇదేంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తీసేయాలి, మళ్ళీ ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా మనకి ఆ ఇంటికి తగ్గట్టుగా మనకు సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాలి. కొంతమంది చిన్న 4 సెంట్లు అంటే 200 గజాలు ఉంటుంది, 200 గజాలు పెద్ద ట్యాంక్ తీయాలంటారు. అట్లా తీయకూడదు. అసలు ముందు మెయిన్ దానికి ఒక కొలత ఉంటుంది. ఓకే, దానికి కూడా ఒక కొలత ఉంటుంది. కొలత ఏ భాగంలో కూడా ఉంటుంది, ఏ భాగంలో తీయాలనేది. ఓకే, మనకి ఏ ఫేస్ అయినా సరే, అది ఉత్తరం ఫేస్ అయినా, తూర్పు అయినా, దక్షిణమైన, పడమరైనా మనకి ఉత్తర భాగం, తూర్పు భాగం ఖాళీ స్థలం ఉండాలి ఒకటి. ఆ ఖాళీ స్థలంలో మనం తీసుకునే సెప్టిక్ ట్యాంక్ అనేది ఉత్తర భాగంలో నుంచి వాయువ్య భాగం మధ్యలో తీసుకోవాలి. ఓకే, ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇది ఎక్కడైతే స్థలానికి వెళ్ళి చూస్తేనే మనం కరెక్ట్గా చెప్పగలం దీన్ని. ఎందుకంటే ఉత్తరం అనేది మనకి 90 డిగ్రీస్కి అందరికి ఉండదు. మన జనరల్గా ఏదంటే రోడ్డు ఇలా వెళ్ళిపోతూ ఉంది, ఇది మాది ఉత్తరం ఫేస్ అండి అనుకుంటాం, కానీ అది ఉత్తరం ఉండదు. అది వాయువుని చుట్టం లేదా ఈశాన్యం చుట్టం జరుగుతూ ఉంటుంటుంది. ఎక్కడో తక్కువగా ఉంటుంది ఉత్తరం చుట్టం అనేది. అప్పుడు ఈ ఇంటికి వచ్చేసరికి ఆ భాగంలో మనం పెట్టిన భాగం అనేది ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంటికి ఈశాన్యంలో పడిద్ది. అది అలా కూడా చేయకూడదు. చాలా సెన్సిటివ్ ప్లేస్ అసలు అది. ఈ మనం ఏదో చెప్పుకుంటున్నాం ఇది చాలా సెన్సిటివ్. ఇది వర్క్ అలా ఫోన్లో చూసి కొలతలు పెట్టేసి మనకు కొంతమంది ప్లాన్ పంపిస్తామండి మాకు ఎక్కడో చెప్పండి అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. మనం చెప్తాం కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. అది మనం కరెక్ట్గా ఇంటికి వెళ్తేనే మనం దాన్ని చెప్పగలం. అది కూడా ఎప్పుడు మన కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడే తీయాలి. ఒక గుంత తీసి బూడ్చి మళ్ళీ ఇంకొక గుంత పూడ్చాలంటే దానికి చాలా రెమెడీస్ ఉన్నాయి. అవన్నీ చేసుకుంటేనే చేయాలి దీన్ని, లేదా అట్లా చేయకూడదు. ఓకే, అది తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ, తూర్పు భాగంలో అయితేనే ఆగ్నేయం తప్పించి సెప్టిక్ ట్యాంక్ తీయాలి. ఉత్తర భాగంలో అయితేనే ఉత్తరం వాయువు భాగం తప్పించేసి ఉత్తరానికి వాయువుకి మధ్యలో తీయాలి. అది కొలత మెజర్మెంట్స్ ఉంటుంది, ఆ మెజర్మెంట్ ప్రకారం తీయాలి. అది మళ్ళీ మనకి తూర్పు వైపు వచ్చేసరికి ఒక 10 అడుగు ఖాళీ స్థలం ఉందనుకుందాం ఇంటికని దానికి. అప్పుడు ఒక 5 అడుగులు 6 అడుగులు తీసుకోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంటి ముందు 4 అడుగులే ఉంటుంది, తూర్పు భాగం 4 అడుగులే ఉంటుంది. 4 అడుగులు వచ్చేసరికి 4 అడుగులు మొత్తం సెప్టిక్ ట్యాంక్ తీస్తారు. ఇంకా అవసరమైతే ఇంట్లో కూడా వచ్చేటట్టు తీస్తారు. అసలు రాకూడదు. అది మినిమం 3 ఫీట్స్ అనేది సెప్టిక్ ట్యాంక్ ఉండాలి. ఓకే, ఉత్తరం భాగంలో కూడా అంతే ఉండాలి, 3 అడుగులు ఉండాలి వెడల్పు అనేది. స్థలం పెద్ద అనుకోండి, ఒక 500 గజం అట్లా ఉందనుకోండి, దానికి పెద్ద ట్యాంక్ తీసుకోవచ్చు. ఓకే, కానీ చిన్నదానికి అట్లా తీయకూడదు. ఓకే, ఆ కొలత కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండాలి. మళ్ళీ ఇంకొకటి, ఈ సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో అది మన గేట్లు ఎదురు పడకూడదు, ఇంట్లోకి వచ్చే గేట్లు పడకూడదు, దర్వాజాలు పడకూడదు, అశోలలు చూడకూడదు. మళ్ళీ మూల ఉంటాయి, మూల కొలతల్లో కూడా పడకూడదు. ఓకే, ఇంటికి మనకి ఈశాన్యం బోర్ వేసుకునేటప్పుడు మూల కొలత తీసుకొని ఒక పాయింట్లా పెట్టుకొని దానికి అటువైపుగా ఇటువైపు బోర్ వేసుకుంటాం. అదే రకంగా ఇక్కడ కూడా ఇంటికి మూల కొలత తీసుకొని ఆ మూల కొలతలో పడకుండా ఉండాలి ఈ సెప్టిక్ ట్యాంక్ కూడా. ఓకే, ఇటు వచ్చేసరికి ఏమో ఇంటికను వాయువు మూల తీసుకుంటాం,
ఇటువైపు వచ్చేసరికి ఇంటికను ఆగ్నేయ మూల తీసుకుంటాం. ఓకే. అది అట్లా ఆ కొలత కూడా తీసుకొని చేయాలి. ఓకే. పూర్తి మూలలు అసలు వేయకూడదు సెప్టిక్ ట్యాంకులు. ఓకే. అది. ఓకే. అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఇన్ని సెంట్లకి ఇంత కొలత ఉండాలి అని. మినిమమ్ టు మినిమమ్ అంటే ఎలాంటి ఎంత వరకు తీసుకోవచ్చు? మినిమం అంటే ఇప్పుడు 60 గజాల్లో 50 గజాల్లో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు అది. హ్మ్. నేను చెప్పా కదా, మినిమం నీకు 3 అడుగులు సెప్టిక్ ట్యాంక్ మినిమం 3 అడుగులు ఉంటుంది కొరలు వచ్చేసరికి. ఓకే. ఆ 3 అడుగులు ఖాళీ ప్లేస్ ఉండాలి. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే 2 అడుగులే ఉంటుంది. 2 అడుగులు ఖాళీ ప్లేస్లో పెట్టుకొని 1 అడుగు ఇంట్లో తీసుకొస్తారు. హ్మ్. ఇంటి స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఓకే. దాంట్లో తీసుకొస్తారు. అలా చేయకూడదు. ఓకే. అది మనం మినిమం 3 అడుగులు ఉండాలి. హ్మ్. అది. ధన్యవాదాలు.